హాయ్ అండి. ఇవాళ నేను బంగాళదుంప ఫ్రై, ఉడకబెట్టిన బంగాళదుంపలతో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను, కాగి ఉంది. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కూర కాబట్టి పంటి కింద టప్టప్మని పడడానికి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. కానీ క్రిస్పీగా మాత్రం ఉండదు, మెత్తగా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉండే ఫ్రై ఇది. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, అదేంటి ఫ్రై అన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇది ఉడకబెట్టిన బంగాళదుంపలతో చేసిన ఫ్రై కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఈ వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు బాగా వేగిపోవాలండి. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ అండి. నేను చాలా రిస్క్ తీసుకుని నేను స్టవ్కి దగ్గరగా పెట్టుకుని నేను వీడియో తీస్తాను. బట్ ఆల్సో మీకు అందరికీ ఈ కుకింగ్ వ్లాగ్స్ చూపించాలని. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఒక చేత్తో పట్టుకుని వీడియో తీస్తూ నేను వంట చేస్తాను. నాకు చాలా రిస్క్ ఉంటుందండి. బట్ ఆల్సో మీ అందరి కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఆ రిస్క్ కూడా తీసుకుంటున్నాను. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అందరికీ షేర్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసున్న వాళ్ళందరికీ చెప్పి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా సబ్స్క్రైబర్స్ని పెంచండి. నేను తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యేటట్టు చూడండి. సో నేను ఇంకెక్కువ మాట్లాడను. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మాత్రం మనం ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎండుకారం వేస్తాం కాబట్టి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు చాలండి. ఇది కూడా వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఉల్లిపాయలతో వేగే ఫ్రై అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ముందరే చెప్తున్నాను కదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై మాత్రం. చాలా అన్నంలోకి మాత్రం సూపర్ ఉంటుందండి. ఇలా వేయించి పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగాలి. ఈ టైంలో మనం పసుపు వేసేసుకోవచ్చండి. చిన్న స్పూన్తో కాబట్టి ఈ మాత్రం ఉండాలి. కొంచెం తగ్గించాను. ఇవి వేగాలి. ఇవి వేగిపోతే మనం గబగబా మన పని మనం చేసుకోవచ్చు. ఇది ఒక్క వేగిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది వేగిపోతే మాత్రం అయిపోతుంది. సో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సో ఇది వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలన్నీ వేగిపోయాయండి. ఈ టైంలోనే మనం బంగాళదుంపలు వేసేయాలి. మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు చాలా నెమ్మదిగా వేయాలి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో వేస్తున్నాను. సో ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కూర అనను, ఎందుకంటే ఫ్రై అంటాను. లేదా కూర కూడా, మీరు ముద్దగా ఉంది కాబట్టి కూర అనొచ్చు. సో ఇది ముద్ద కూరలాగే ఉంటుంది. కానీ జస్ట్ మనం ఫ్రై చేసినామంటే అంతే. అందులో మనం వేసేది ఉప్పు కారమే కాబట్టి, పోపు వేసే ఉప్పు కారమే కాబట్టి ఫ్రై అనొచ్చు, లేదా కూర కూడా అనుకోవచ్చు. ఎలా అనుకున్నా టేస్టీ అయితే సూపర్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఇలా కలిపేసుకోవాలండి. మరి ఇంకా నీళ్ళు ఏమీ పోయక్కర్లేదు. నీళ్లు పోయకుండానే మనం ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. అందుకే అంటున్నాను, నీళ్లు పోస్తే ముద్దకూర అయిపోతుంది. ఇది నీళ్లు పోయం. ఇంకా నీళ్లు పోయకుండానే మన ఓన్లీ బంగాళదుంపల్ని మొత్తం అంతా వేసేసి మనం కూర చేసేయాలన్నమాట. సో ఇవన్నీ మనకి అంతా పట్టేసింది, పసుపు అన్నీ పట్టేసాయి కాబట్టి ఇప్పుడు లైన్గా మనం వేసేసుకోవాలి. నేను ఎప్పుడు తయారు చేసి పెట్టుకునే ఆవాలు, మెంతుల పౌడర్ 1/2 స్పూన్, అలాగే ఎప్పుడు తయారు చేసి పెట్టుకునే ఆవాల మెంతుల పౌడర్ వేసేసాను. ఇప్పుడు మాత్రం ఉప్పు వేస్తున్నానండి. క్షమించండి, ఉప్పు వేస్తున్నాను. ఈ మాత్రం ఉప్పు పడుతుంది. నేను అందుకే నిండా తీసుకోలేదు. నిండా తీసుకోకుండానే నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. అంటే అది పెద్ద స్పూన్ కాబట్టి నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఫుల్ కారం, అలాగే ఇంకొంచెం కారం 1/2 స్పూన్ వేసేస్తాను. సో మొత్తం అంతా ఇది ఎక్కువ, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేయలేదు. సో మొత్తం అంతా ఇది కారంతోనే ఉంటుంది. సో కారంతో వేయించిన కూర ఇలా ఉంటుంది. ఒక్కసారి నేను
బాగా కలిపాక నేను మీకు చూపిస్తాను. 1 నిమిషం అయితే వేగాలి. ఇది కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కొంచెం హైలో పెట్టేసుకుంటాను. ఎలాగో ముద్ద అవుతుంది, కానీ ఎంతవరకు ముక్కలు ఉంటే అంతవరకు ముక్కలు ఉంటుంది. ఏం పర్లేదు, ముక్కలు అయిపోయి మ్యాష్ అయిపోయింది కూడా అనుకోక్కర్లేదు. అలా ఏం పర్వాలేదు. మ్యాష్ అయిపోయినా కూర టేస్ట్ మాత్రం ఎక్కడా మారదు. ఇంకా దీంట్లో నిమ్మకాయ అవేం పిండుకోక్కర్లేదు. జస్ట్ ఇలా వదిలేయాలి. 2 మినిట్స్ వదిలేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను మొత్తం కూర కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేశానండి. ఈ టైంలోనే మనం కొంచెం పావు భాజీ మసాలా, చెన్నా మసాలా, అలాగే గరం మసాలా అన్నీ కలిపి, అంటే అంత కొంచెం కొంచెం తీసుకున్నది, అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నది మసాలా వేసేయాలి. వేసేసి నేను ఎక్కువ వేయలేదు. చూసారు కదా, స్పూన్లోనే నేను చాలా క్వార్టర్ కన్నా చాలా తక్కువ తీసుకున్నాను. అంటే చిటికెడిది, చిటికెడది, చిటికెడది 3 చిటికెళ్ళు కలిపితే ఎంత ఉంటుందో అంతండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర మాత్రం అద్రిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చెప్తాను, చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది. నేను కొంచెం దాచాను, అది కూడా వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి కూర. సో ఈ టైంలోనే మనం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. లాస్ట్ అయిపోయిందండి, క్లైమాక్స్కి వచ్చేసింది, కూర అయిపోయింది. సో బంద్ చేసేసుకోవడమేనండి. మీరు ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూర అండి. ఆలు కూర, ఉల్లిపాయలు వేసిన కూర కానీ, ఫ్రై కానీ ఎలా అయినా అనుకోవచ్చు. ముద్దగా ఉంది కాబట్టి మీరు కూర అనుకోండి. బట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసినవి మాత్రం ఫ్రైకి సంబంధించి సారీ అండి, తుమ్ము వచ్చింది. సో ఘాటు వస్తుంది మంచిగా. సో ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. 1-2 నిమిషాలు మాత్రం ఉంచండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి కదా, అందుకు. సో ఇది న్యాచురల్ వ్లాగే కాబట్టి, రియల్గా చేస్తున్న వ్లాగే కాబట్టి నేను ఎడిట్ కూడా చేయట్లేదు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. తప్పకుండా మీరు నా ఛానల్ని విత్స్టాండ్ అయ్యేటట్టు చూడండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఆలు ఫ్రై ఆర్ ఆలు కూర, మీరు ఎలా అనుకుంటే అలా. బట్ వెరీ టేస్టీ, చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సబ్స్క్రైబర్స్ని పెంచండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. ఇది చేసుకోండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన ఆలు కర్రీ, చాలా చాలా టేస్టీ అయిన ఆలు కర్రీ అండి. బాయ్ అండి.